తిరుమల వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగితే చూస్తూ ఊరుకోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ హెచ్చరించారు. తిరుపతిలో నిర్వహించిన బీజేపీ కమల వికాసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తిరుమల లడ్డూ ఘటనలో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. తిరుమల పవిత్రతకు వైసీపీ హయాంలో ఓ జీవో తీసుకొచ్చారని, కమల దళం అడ్డుకోవడంతో వెనక్కి తీసుకొస్తున్నారని వ్యాఖ్యానించారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని మాధవ్ పేర్కొన్నారు. కలియుగం ఏదైతే ప్రస్తుత యుగం ఉందో, ఈ యొక్క యుగంలో అందరు కూడా నిద్రపోవాలనిపిస్తుంది, ఏ పని చేయాలనిపించదు, ఎప్పుడు కూడా పడుకోవాలనిపిస్తుంది సమయం దొరికితే. చాలా కష్టం ఈ యొక్క కాలంలో పని చేయించడం. ఆ విధంగా ఈ యొక్క కలి యొక్క ప్రభావం అది. ఆ విధంగా మన్ని ఒక అడుగే వేస్తే 3 అడుగులు వెనక్కి లాగే విధంగా కలి యొక్క ప్రభావం ఉంటుంది. మరి తప్పనిసరిగా అనేక విషయాలపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఆ విషయాలన్నిటి పట్ల కూడా మనం స్పందించి ముందుకెళ్దాం. తిరుమల వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగితే భారతీయ జనతా పార్టీ ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడు కాదు, ఆ రోజు తిరుమల కొండలపైన ఒక ప్రయత్నం చేసింది. ఒక దుర్మార్గ ప్రభుత్వం ఒక జీవోనిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మనం కథని తొక్కాం, కమల దళం అడుగులు వేసింది. ఆ యొక్క జీవో వెనక్కి తీసుకోవడం జరిగింది. కేవలం ఆ జీవోనే కాదు, అనేక రకాల ప్రయత్నాలు జరిగాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. మనందరికీ తెలియకుండా ఒక ప్రయత్నం చేస్తున్న స్వామివారి యొక్క వైభవం ఏంటంటే, ఆయన యొక్క శక్తి ఏంటంటే వీటన్నిటిని నివారించాడు. ఎవరెవరైతే ఈ ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షించాడు, రాబో కాలంలో శిక్షిస్తాడు. ఆ విధంగా అనేక ఉదాహరణలు ఇప్పుడు జరుగుతున్న అపచారం ఏదైతుందో దీన్ని కూడా మనం ఉపేక్షించడానికి లేదు. దీంట్లో చేసిన మహా అపరాధం, మహాపాపం, దాంట్లో ఎవరెవరైతే బాధ్యులున్నో అందరూ కూడా తప్పనిసరిగా శిక్ష పడుతుంది. రాబో కాలంలో ఇటువంటివి జరగకుండా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఆ విధమైన ఒక పెద్ద వ్యవస్థ నిర్మాణం చేయడం జరిగింది. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేమందరూ కూర్చోవడం జరిగింది, మంత్రులు కూడా కూర్చోవడం జరిగింది. దీనిపైన ఆలోచన చేయడం జరిగింది. తప్పనిసరిగా తిరుమల పవిత్రతని, తిరుమలలో ఉండే వ్యవస్థల్ని, కేవలం మనదనే కాదు అన్ని దేవాలయాల వ్యవస్థని, ఆధ్యాత్మికంగా ఉండే అనేక రకాల విషయాల పట్ల ఈ ప్రభుత్వం, ఈ కూటమి ఆలోచన చేస్తుంది. అందరూ కూడా ఆ విధమైన ఆలోచనతో వెళ్దాం. ఎవరైనా ఇటువంటి ఆలోచన చేస్తే వాటిపైన తప్పనిసరిగా పోరాటం చేస్తాం, ఆ విధమైన శక్తుల్ని నిర్మూలన చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పుడు లడ్డు పైన ఇక్కడ జరుగుతుంది లడ్డు సంఘటన తిరుపతిది. ఇప్పటికి కూడా లడ్డు సంఘటన పైన వాళ్ళు పై చేయనారు అంటే తప్పు చేసి కూడా పై చేయి. నేను ఇక్కడ మహిళలు కొందరు ఉన్నారు, ఒకరు ఇద్దరు అన్వాంటెడ్గా ఒక రూమ్లో దొరుకుతారు. దొరికినా కూడా మేము సీతమ్మ ప్రతివత అంటే మేము వాళ్ళు చెప్పినది వినాలా, చెప్పాలా? దొరికినారు దొంగలు. ఇంకా దాంట్లో లడ్డు, జంతు కొవ్వు, లేదంటే ఇలా కొవ్వు ఎక్కువ ఉంది ఆ జంతు కొవ్వు కంటే, వైఎస్ఆర్లో కొవ్వు ఎక్కువ ఉంది. ఆ ముందు ఆ కొవ్వు కరగదీయాల. ఆ కరగదీస్తే తప్ప మన కూటమి బాగుపడదు. ఆ కూటమిలో మన బీజేపీ పార్టీ అందరికంటే మనం లేనిది ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ లేనిది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు. మనమే ప్రధానం. మన తర్వాతనే నేను హైదరాబాద్లోనే పక్కనుండే మద్రాసులో కానీ లేదా కర్ణాటకలో కానీ ఇన్ని అవకాశాలు ఇవ్వలే. మనకు డబల్ ఇంజన్ కాబట్టి అన్ని రకాలుగా నిన్ననే క్వాంటమ్ వాలీ ఓపెన్ చేసినారు, అక్కడ కాగ్నిజెంట్ ఓపెన్ అయింది, గూగుల్ వచ్చింది. దీనికి కారణం బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ బలపడాలంటే, కార్యకర్తలు బలపడాలంటే మనకు లోకల్ బాడీతో పాటు రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఉండాలి. మాధవ్ గారు చక్కగా అన్ని సారథ్యాలు చేస్తున్నాడు. సార్ నేను చెప్తున్నా మాధవ్ గారు, మీరు మరింత గట్టిగా కొట్లాడి మన తరపున ప్రతి దాంట్లో అవకాశం మన వాళ్ళకి ఇప్పించి ఏర్పాటు చేయాలా. నీకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చేది వాస్తవం, మనకు అవకాశం ఉంది.